బస్సు మహిళలకు అయితే ఫ్రీగా పెట్టారు సార్. మాకేంటంటే మాకు కూడా కొంచెం కష్టం అవుతుంది బస్సుకి వెళ్ళాలంటే, చార్జెస్ బాగున్నాయి. వాళ్ళకి ఏంటంటే చార్జెస్ మరి మొత్తం ఫ్రీగా ఇవ్వకుండా ఏదో మినిమం ఛార్జ్ అనే ఉండాలి. ఒక 20 ఉందనుకో, దానికి 5 రూపీస్ పెడితే ఏం కాకుండా అసలు దానిపైన కొంచెం బాధ ఉందనుకో, మనకు కూడా సేమ్ కొంచెం ఇచ్చేది ఉండే. ఇదేంటంటే ఉచిత పథకాలు ఏంటంటే మధ్య వ్యక్తుల పైన పడుతుంది. వాళ్ళ పెద్దవాళ్ళు అంటే పైసలు ఉంటాయి వాళ్ళకి, ఆల్రెడీ వాళ్ళు ఫుల్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం పడదు. ట్యాక్స్ అయినా వాళ్ళ బ్లాక్ మనీ తోటి యూజ్ చేసుకుంటారు. మనం ఏంటంటే మొత్తం మిడిల్ క్లాస్ పైన పడుతుంది అంత భారం. ముందు కేసీఆర్ గారి గవర్నమెంట్ లో రైతు బంధు అనేది వచ్చేది. అంటే ఇన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి అనేది ఒక లిమిట్ ఏమి లేకుండా వచ్చేది. కొన్ని ఆరోపణలు కూడా ఉండేవి, ఎన్నో ఎకరాలు ఉన్న 500 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా అవసరమా రైతు బంధు అనేది. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 5 ఎకరాలు లేదా 10 ఎకరాల లోపు వారికి పెడితే బాగుంటుంది, ఒక నిర్ణయం తీసుకోతుంటారు. ఎట్లా ఉంటుంది అది అట్లా పెట్టడం? ఇది కాంగ్రెస్ పాలనలో అయితే ఇది మంచి నిర్ణయం అన్న నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 5 ఎకరాలు లిమిటెడ్ గా పెట్టిండు. అంతమంది కేసీఆర్ ప్రభుత్వంలో ఏంటంటే 1000 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ రైతు బంధు చేస్తుండే. అది కరెక్ట్ కాదు, యాక్చువల్లీ కరెక్ట్ కాదు అది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే చాలా మంచి పని చేసింది. ఇలా లిమిట్ పెట్టడం చాలా మంచిది. రైతు బంధు కానీ ఏదైనా కానీ సూపర్ ఇది నాకు నచ్చింది. ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, అక్కడ ఏపీలో పక్కనే ఉన్న ఏపీలో అక్కడ కూడా ఇంకో 3 నెలల్లో 6 నెలల లోపు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇక్కడ తెలంగాణలో జనసేన పార్టీ కూడా బీజేపీతో కలిసి పొత్తులో కొన్ని స్థానాలలో పోటీ చేసింది. జనసేన పోటీ చేసిన ఆ నియోజకవర్గంలో కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. అక్కడ ఏపీలో ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? మరి ఏపీ అంటే మనకి తెలియదు అన్న, ఏపీ గురించి మ్యాక్సిమం ఈసారి వచ్చే అవకాశం ఉన్నాయి. ఈసారి సీట్ కొట్టే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్, ఎందుకని అట్లా అనుకుంటున్నా. క్రేజర్లు ఉంది. జనాలు ఏంటంటే వేస్తలేరు, నిజాయితీ పరమైన ఓట్లు వేస్తలేరు. నిజాయితీగా డబ్బు తీసుకుని వేస్తారు అందరూ, నిజాయితీగా వేయాలి యాక్చువల్లీ ఓట్లు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ ఏంటంటే పైసలు వంచాడు, ఏమి ఇయ్యాడు, ఆర్థికం మొత్తం హామీలు ఇస్తాడు, అతను కరెక్ట్ చేయగలుగుతాడు. కానీ అతనికి ఓట్లు వేస్తలేరు. అట్లా కరెక్ట్ చేస్తాడు అతను పవన్ కళ్యాణ్. పథకాలు ఏంటి, ఇన్ని పథకాలు పెట్టడం వల్ల ఎట్లుంటుంది అంటారు? అసలు ప్రజలు సోమరిపోతుల్లాగా తయారయ్యే అవకాశం ఉంది. ఆ పథకాలు ఇస్తాం, ఈ పథకాలు ఇస్తామని. దీని పథకాల విషయాలను ఎట్లా చూడవచ్చు ఒక నిరుద్యోగిగా? గత ప్రభుత్వంలో కూడా నిరుద్యోగ విషయం చూసుకుంటే ఈసారి ప్రజలు కాంగ్రెస్ కోటేసిండ్రంటే నిరుద్యోగుల వ్యతిరేకత వల్లనే కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిండని చెప్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా ఉండబోతుంది నిరుద్యోగుల పరిస్థితి? ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం పేపర్ లీకేజీలు అంటూ యువత పైన బాగా భారం వేశారు. నిరుద్యోగులకు ఉచిత పథకాలు ఏంటంటే ఎక్కువ పెట్టద్దన్న, కొన్నే పెట్టాలా. ఈ మెయిన్ అంటే విద్య, వైద్యం, ఈ మెయిన్ ఉండాలా. ఫస్ట్ దీనిపైన ఫోకస్ చేయాలి. అవన్నీ బంధు చెయ్యాలి, దానిపైన కూడా కొంచెం తక్కువ. ఫస్ట్ విద్య మెయిన్ అనేది విద్య అన్న. ఒక డెవలప్ కావాలన్నా విద్యనే. గవర్నమెంట్ స్కూళ్ళలో ఎట్లా అంటే అందరికీ మంచి వసతులు, గవర్నమెంట్ స్కూళ్ళలో వసతులు కానీ ఇంగ్లీష్ మీడియం మంచి బుక్స్ ప్రొవైడ్ చేయాలి. గత ప్రభుత్వం చూస్తే ఈ ప్రభుత్వం కొంచెం మంచి చేస్తా అనిపిస్తుంది నాకు. హామీలు కూడా మంచిగా ఇచ్చింది, బట్ ఎక్కువ హామీ లేదు, ప్రజలు సోమరిపోతులు అవుతారు అన్న. ఎక్కువ హామీల పరంగా అయితే ప్రజలు సోమరిపోతులు అవుతారు, అది నేను చెప్పేది. ఇక్కడ జనసేన పార్టీ కొన్ని స్థానాలలో పోటీ చేసి కనీసం డిపాజిట్లు కూడా రాలే. అక్కడ ప్రధానంగా ఏ పార్టీల మధ్య గట్టిపోటీ ఉండొచ్చు? టీడీపీ జనసేన కలిసి పనిచేస్తా అని చెప్పి అంటే అలా ఏం లేదండి. ఇప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ కలిసినా కూడా ఇక్కడ జగనన్నయ్య ఉన్నాడు. జగనన్నయ్య ఏంటంటే ఆయన పొలిటికల్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఆయన చెప్పిన హామీలు చేస్తుండు. అక్కడ బడ్జెట్ ఎక్కువ లేదు. తెలంగాణ అంటే ఆర్థికంగా తోడు బాగానే వస్తుంది, అలా అని ఇప్పుడు ఆంధ్రలో లేదు, ఎక్కువ బడ్జెట్ రాదు వాళ్ళకి. అందుకే ఇక ఏమో చూడలేము, మార్పు జరగచ్చేమో అక్కడ కూడా. ఇప్పుడు ఎలాగో తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిందో టీడీపీ కూడా అక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాం. ఇక ఏం జరుగుతుందో మన చేతుల్లో లేదు. కానీ నిజాయితీగా ఓటేస్తే, నిజమైన నాయకుడు వస్తే మార్పు అనేది జరుగుతుంది. ఈసారి అక్కడ టీడీపీ జనసేన పొత్తుతో కలిసి పోటీ చేస్తున్నాయి కదా, జనసేనకి కొన్ని సీట్లన్నీ వచ్చే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ ఈసారి ఎమ్మెల్యేగా చూసే అవకాశం ఉందా? ఉండొచ్చండి. ఎందుకంటే అక్కడ కూడా మార్పు జరగాలి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ప్రభుత్వం ఏం చేసిందో వాళ్ళకి తెలుసు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకోవాలి. ఎందుకంటే జగనన్న కానీ ఇలాంటి నాయకులు తప్ప కొత్తగా వస్తే మార్పు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న నిజాయితీగా ఉంటాడు, డబ్బు వంచాడు, ఎవరికి అంటే తక్కువ చేసి మాట్లాడాడు. కానీ అతని గురించి 3 పిల్లలు ఇలా మ్యారేజ్ చేసుకున్నారని ఇలా చెప్పడం తప్పు. ఎందుకంటే ఎదుటోళ్ళు ఏం చేస్తున్నారో అది పర్సనల్, అది ప్రైవసీ. రాజకీయంగా పరంగా చూస్తే అతను చాలా మార్పు చేయాలని నేను అనుకుంటుండు. విద్య కానీ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటి ఆయన చాలా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు. అంటే జగన్ అన్నయ్య చాలా వైలెంట్ అండి. ఆయన ప్రభుత్వంలో
అభివృద్ధి కొన్ని జరిగింది టీడీపీ కంటే అప్పుడున్న రాజకీయం వేరు, ఇప్పుడున్న రాజకీయం వేరు, మార్పు జరుగుతుంది కదండి. రాజధాని ఇప్పుడు సీఎం కరెక్ట్ సీఎం ఉంటే రాజధాని ఏది ఎన్నుకోవాలో వాళ్ళకు తెలుస్తుంది. అందుకే ఓటు కరెక్ట్ పర్సన్కి వేస్తే మార్పు అనేది జరుగుతుంది.